చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అడ్డగోలు పనులని ఒక సామెత ఉంది మనకి. అంటే అడ్డగోలు పనులు కాదు, ఇంకొక పెద్ద పదాన్ని వాడారు. అటువంటి పదాలను మనం వాడలేం కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా ఈ ఈ యొక్క సామెత చంద్రబాబుకు అక్షరాల సరిపోతుందండి. దేశంలోనే సీనియర్ అని చెప్తాడు, నేను అందరికీ ఆదర్శం అని చెప్తాడు. అతని ఆదర్శం ఏంటో, అతని నీతి ఏంటో, అతని భాగోత్వం ఏంటో ఒకసారి చూద్దాం. ఆకుల వెంకటేశ్వరరావు గత 3-4 ఏళ్ల నుంచి అతని పేరు మనందరికీ పరిచితమే. అతను చంద్రబాబు నాయుడు కోసం, తెలుగుదేశం పార్టీని ప్రమోట్ చేయటం కోసం, ఈవెంట్ మేనేజ్మెంట్, ఏది చంద్రబాబు రచించినటువంటి ఈవెంట్ ని మేనేజ్మెంట్ చేయటం కోసం అతను చేసినటువంటి ఖర్చు, కోట్లాది రూపాయల ఖర్చుతోటి అతను స్థిరాస్తులు మొత్తం అమ్ముకొని వీధిని పడ్డాడు, రోడ్డును పడ్డాడు. అనేక పర్యాయాలు చంద్రబాబు ఇంటికి, లోకేష్ దగ్గరికి వెళితే అతన్ని ఎన్ని రకాలుగా అవమానపరిచారు. మరి బాడీ గార్డ్స్ చేత నెట్టేయించారు, ఏ విధంగా సెక్యూరిటీ వాళ్ళ చేత అతన్ని కొట్టి పంపించారో కూడా చూసాం. అతను అయినా సరే ఆశ చావక మహానాడు సమావేశాలకు కూడా హాజరయ్యి అక్కడ కూడా తన ఆవేదనను, ఆక్రందనను వెళ్ళబుచ్చుకున్నా గానీ అతి లేదు, గతి లేదు. ఏమిటయా నువ్వు చెప్పేది? మీ సొమ్ము తినే హక్కు మాకుంది. మేము ఇతరుల సొమ్ము తినటానికే పుట్టాము అన్నట్టుగా ప్రవర్తించారు బాబు కొడుకులు. ఆకుల వెంకటేశ్వర్లకు ఎర్ర పైసా ఇవ్వలేదు. ఆత్మహత్య శరణ్యమని అతను చెప్పుకున్నా గానీ అతనికి అతి గతి నేటికి లేదు. అదొక ఉదంతం. ఇక రెండోది, భీమిలి నియోజకవర్గంలో కోరాడ రాజబాబు. అతనికి ఏం చెప్పారు? గంటా శ్రీనివాసరావు మీద విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా అధికారాన్ని చలాయించినటువంటి అతను భూ కబ్జాలు చేశాడని, కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును కొల్లగొట్టాడని, అలాంటి వాడికి సీట్ ఇస్తే ఈ భీమిలి ప్రాంతంలో గెలిచే ప్రసక్తే లేదని, ఎందుకంటే అతను కొల్లగొట్టినటువంటి భూములన్నీ కూడా ఈ భీమిలి పరిధిలోనే ఉన్నాయని, అతనికి ఇక్కడ సీటు మాత్రం ఇవ్వమని, నీవు పని చేసుకో అని చెప్పేసి కోరాడ రాజబాబు, అతనేమి గతంలో మంత్రిగా చేసో లేకపోతే ఎమ్మెల్యేగా చేసో అనుభవించినటువంటి వ్యక్తి కాదు. కాసిన డబ్బులున్నాయి. ఆ డబ్బులున్న వాడికి ఎరవేసి నువ్వు పని చేసుకో, నీదే సీట్ అని చెప్పారు. పని చేసుకోమని వట్టిగా చెప్పలేదు, డబ్బులు డిపాజిట్ చేయి, కోట్ల రూపాయలు. ఎన్ని కోట్ల రూపాయలు అనే విషయం మనకు అనవసరం. ఒక మనిషి 1 కోటి రూపాయలు తన జీవితంలో సంపాదించాలి అంటే మరి ఎంత కష్టమో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటిది కోట్లాది రూపాయలను లిక్విడ్ రూపంలో, క్యాష్ రూపంలో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు, లోకేష్ చేతుల్లో పెట్టి ఈ సీటు తనదేనని మరికొంత డబ్బు ఖర్చు పెడుతూ పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు. భీమిలి తప్ప నేను ఎక్కడూ పోటీ చేయను అని భీష్మించుకొని కూర్చున్నటువంటి, ఆ భీమిలి అయితేనే నేను పోటీ చేస్తానని చెప్పినటువంటి గంటా శ్రీనివాసరావు తన పంతాన్ని నెగ్గించుకొని మరి ఆయన లోపాయికారిగా ఎందుకంటే రూపాయి ఎక్కువ ఇచ్చిన వాడికే చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తాడనేది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఎందుకంటే వర్ల రామయ్యకి ఉచితంగా సీట్ ఇవ్వాల్సి వస్తుందని
కోట్ల రూపాయలు ఇవ్వగలిగేటటువంటి కనకమేడల రవీంద్రకి సీట్ ఇవ్వటం మనందరం చూసాం. ఎక్కడైనా సరే పాట ఎక్కువ పాడిన వాళ్ళకి చంద్రబాబుకి ఎక్కువ ముడుపులు చెల్లించిన వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చినటువంటి చరిత్ర. అది కొత్త ఏం కాదు, అతనికి అలవాటైనటువంటి చరిత్రే. అలాంటిది ఎన్నో కోకొల్లలు సంఘటనలు ఉన్నాయి. మా గుంటూరు 2కు సంబంధించి ఒకప్పుడు చల్లా వెంకట కృష్ణారెడ్డి 10-12 రోజులు పడిగాపులు కాసి మరి అతను అంత డబ్బు ఇవ్వలేనని చెప్పేసరికి డబ్బు లేకపోతే నీకు సీట్ లేదని పైనీర్ సంస్థలకు చెందినటువంటి చౌదరి గారికి సీట్ ఇచ్చేశాడు. డబ్బే ముఖ్యం చంద్రబాబు నాయుడు కంటానికి ఇదొక. కానీ నీతులు ఏం చెప్తాడు? డబ్బుతో వస్తాడు జగనం, డబ్బులతో వస్తాడు జగనం అని చెప్తాడు. నీతి డబ్బు లేనిదే నిద్ర పట్టదు తనకి. డబ్బు ఇవ్వండే మనిషిని మనిషిగా కూడా చూడ్డు. కబుర్లు మాత్రం బ్రహ్మాండంగా చెప్తాడు. కార్యకర్తలకు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానంటాడు. కార్యకర్తలుగా కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ సొమ్ముని చెలగలాగా పీక్కు తింటాడు. రక్తాన్ని పీల్చినట్టుగా వీళ్ళ యొక్క కష్టాన్ని పీల్చుకొని తింటాడు. అతను మాత్రం కోట్లాది రూపాయలతోటి విలాసవంతమైనటువంటి భవనాలు కట్టించుకుంటాడు, విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతా ఉంటాడు. ఈయన మళ్ళీ ఆ ఎదుటి పార్టీల వాళ్ళకి నీతులు చెప్తాడు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని చెప్తా ఉంటాడు. చనిపోయిన వాళ్ళ గురించి అనకూడదు. లోక్సభ ఈ మన ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ నేరుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకేం ఊరకు వచ్చిందా ఎమ్మెల్యే పదవి, 40 కోట్లు ఖర్చు చేశాను అని. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటమే ఓటుకు నోటు అనేటటువంటి విధానాన్ని, సంస్కృతిని ఎన్నికల్లో ఖర్చు పెట్టి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికయ్యేటటువంటి అవకాశమే లేకుండా డబ్బు పెట్టుబడి పెడితే తప్ప, కోట్లాది రూపాయలు డబ్బులు కుమ్మరిస్తే తప్ప మరి రాజకీయ పార్టీల తరఫున క్యాండిడేట్ గా నిలబడేటటువంటి అవకాశమే లేదు అన్న పరిస్థితులు కల్పించింది మాత్రం ముమ్మాటికి చంద్రబాబు నాయుడే. 1995లో ఎన్టీఆర్ దించేసిన తర్వాత ఆ వెంటనే వచ్చినటువంటి దేశవ్యాప్త మధ్యంతర ఎన్నికల్లో, పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఓటుకు నోటు ఇవ్వనదే నేను గెలవలేననేటటువంటి విధానం అతనికి అర్థమయ్యి ఎన్టీ రామారావుని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క ఓటరు కూడా డబ్బు పంచాలి అనేటటువంటి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున నాయకులందరికీ తడిసి మోపిడైపోతా ఉంది. అతను ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తా ఉంటే ఎదుటి పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంత చేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడే కాదు, చంద్రబాబు నాయుడు కింద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు సైతం ప్రజలను ఓట్లు అడిగే విధానం వింతగా ఉంది, విచిత్రంగా ఉంది. కందుల నారాయణ రెడ్డి నిన్న ఆ గిద్దలూరు ఏదో రాయలసీమలో కాన్స్టిట్యున్సీ ప్రకాశం జిల్లాలో ఆయన
చంద్రబాబు సమక్షంలోనే అడుగుతున్నాడు. ఏమని? పెద్దాయన నాకు చివరిసారిగా సీట్ ఇచ్చాడు. ఇక రాబోయే ఎన్నికల తర్వాత ఆయన ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు. దయచేసి నన్ను గెలిపించండి. దయచేసి నన్ను గెలిపించండి. లేకపోతే నేను చచ్చిపోతాను. ఎవరిని బెదిరిస్తాడా ఆయన? ఆయన కందుల నారాయణ రెడ్డి ఒక సీనియర్ ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. అంటే తన పార్టీ మీద తనకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. చంద్రబాబు మొహం చూసి ఓట్లు వెయ్యరు అని తీర్మానించుకున్నాడు అతను. కాబట్టి నాకు చివరిసారిగా దండం పెట్టి చెప్తున్నాను, నాకు ఓట్లు వేయండి, వేయకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పుకున్నాడంటే ఎంత సిగ్గులేని పరిస్థితికి వీళ్ళు వచ్చారు. నువ్వు చచ్చిపోతావని అంటే బ్లాక్ మెయిల్ చేస్తావా ప్రజల్ని? మేము అధికారంలోకి వస్తే ఈ పని చేస్తాము, గతంలో ఈ పనులు చేశాము, మేము ఈ తప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము వస్తే మళ్ళీ ఈ మంచి పనులు చేస్తామని చెప్పుకునేటటువంటి అవకాశమే లేనటువంటి భావదారిద్ర్యమా మీది? చచ్చిపోతానని బెదిరించడం ఏంటి? బ్లాక్ మెయిల్ చేయటం ఏంటి? అది కూడా చంద్రబాబు సమక్షంలో. నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని అంటారే, అంటే చంద్రబాబు దగ్గర టికెట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళకి అంతకన్నా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఏముంటాయి ఇంకా? ఎందుకంటే చంద్రబాబు మీద ఎటు ప్రజలకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు, ప్రజల కోసం పనిచేసేటటువంటి స్వభావం అతనిలో లేనే లేదు. డబ్బులు సంపాదించుకునేటటువంటి ఒకే ఒక విధానం తప్ప, డబ్బు పిచ్చ తప్ప, పదవి పిచ్చ తప్ప, డబ్బే పదవిని సంపాదించి పెడుతుంది అనేటటువంటి ఒక కొత్త విధానం తప్ప ప్రజలలో పనిచేయటం కానీ, ప్రజలను మెప్పించటం కానీ, ప్రజల కోసం మరి జీవితాన్ని త్యాగం చేయటం కానీ, ఆ త్యాగం అనే పదానికి వీళ్ళకి అర్థమే లేదు. సంపాదించుకోవటం, డబ్బులు ఎదబెట్టడం, సంపాదించుకోవటం. ఇక గెలవం అనేటటువంటి పరిస్థితులు కానీ కనపడితే, ఎందుకంటే వైసీపీ బలంగా ఉంది, ప్రజలకు అనేక రకాలుగా సంక్షేమంగా వాళ్ళని సంతోషంగా ఉంచడంలో సక్సెస్ అయింది. తెలుగుదేశం పార్టీని మర్చిపోయే విధంగా చేయటంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. ఇక దీంతో ఇక గెలము ఎన్ని డబ్బులు కుమ్మరిచ్చినా గెలవం, ఎంత చేసినా గెలవం అని చెప్పేసి చివరికి బ్లాక్ మెయిల్కి దిగారు. నన్ను చివరిసారిగా గెలిపించండి, లేకపోతే చచ్చిపోతాను. ఎటుపోతున్నాం మనం? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. చంద్రబాబు నాయుడు అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థను గబ్బు పట్టించిన వ్యక్తి. తెలంగాణలో ఒక చిన్న ఎమ్మెల్సీ ఎన్నికలో మనం చూసాం, 5 కోట్లకు బేరం చేసి 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి వ్యక్తిని చూసాం. దాని కారణంగా మనకి 10 ఏళ్ళు హక్కుగా ఉన్నటువంటి హైదరాబాదు రాజధాని హక్కును అనుభవించకుండా హడావుడిగా పారిపోయి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. ప్రజల ప్రయోజనాలు ఏ విధంగా ఛిద్రమైపోయినాయో, చిన్నాభిన్నమైపోయినాయో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకునేటటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా అగమ్య గోచరం అయిపోయిందో, ఈ డబ్బు పిశాచిని, డబ్బు మదంతో, అహంకారంతో నిత్యం ఎల్లవేళలా జీవితాంతం కూడా ఉండేటటువంటి ఈ చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటున్నాను.